నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. దిల్ రాజు పెళ్లి వీడియోల పైన మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే దీనిపైన ఆ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా పెళ్లి వీడియోల మీద సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. సో దాని మీద ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడు సార్? అసలు నిర్ణయం అంటే ఏం లేదమ్మా, ఇండస్ట్రీలో ఆయన ఎన్నో డక్కా ముక్కలు తినేసి వచ్చేసాడు. ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక థియేటరు నడిపించే వ్యక్తిగా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా ఇవన్నీ చూసింటాడు. నాకు తెలిసి ఆయన దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయిన కదా, నితిన్ గారు. యాక్చువల్గా వివి నాయక్ డైరెక్షన్లో అది ఫస్ట్ మహేష్ బాబు గారికి అనుకున్నారంట. మహేష్ బాబు గారికి డేట్స్ అది కుదరకపోవడంతో నితిన్కి పెట్టి తీసుకున్నారు. అప్పటికి నితిన్ ఇంకా అప్కమింగ్ హీరో, జయము లాంటి 2-3 సినిమాలతో హిట్స్లో ఉన్న వ్యక్తి. అయితే ఒక్కసారి దిల్ రాజు గారు, అతని పూర్తి పేరు ఏదో ఉంది సంథింగ్, దిల్ రాజుగా పేరు వచ్చింది. అయితే వెంకటేశ్వర రాజు ఏదో సంథింగ్ ఆయన పేరు, అందుకే వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ అని ఉంటుంది. సో అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఇండస్ట్రీని చాలా చూసేశాడు. అంటే ఆల్మోస్ట్ అది 2002 అనుకుంటా, 2002 దిల్ సినిమా. సో 20 years పైన అయిపోయింది, 22 years అవుతుంది. సో ఎన్ని చూసుంటాడు ఆయన. పైగా ఆయనకి ఎట్లా ఎగ్జిబిటర్గాను డిస్ట్రిబ్యూటర్గా చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చారు కాబట్టి మంచి పరిచయాలు, మంచి కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేయడము, చాలా మందికి అవకాశం ఇవ్వడము, ఎట్లా చేయడం. ఇప్పుడు ఆర్య కూడా ఆయన అనుకుంటాను దిల్ రాజు సినిమా మన సుకుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది. ఇట్లా కొత్త అవకాశాలు ఉన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ మీద కూడా అవగాహన ఉంది. సో మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం, సజెస్టివ్గా తీసుకోవడం, ఇట్లాగ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు ఒక మంచి పేరు వచ్చేసింది. గుడ్ విల్ ఉంది, ప్రొడ్యూసర్గా గుడ్ విల్ ఉంది, మంచి స్టోరీ సెలెక్షన్ అనే గుడ్ విల్ ఉంది. అంటే ఒకప్పుడు రామానాయుడు గారి సినిమాలను ఎలాంటి ఒక గుడ్ విల్లో దిల్ రాజు గారి మూవీ అంటే ఆ బ్యాండ్ రన్ కూడా ఆ గుడ్ విల్ అయిపోయింది. సో ఆయనకి పాపం దురదృష్టవశాత్తు మొదటి భార్య చనిపోతే ఇప్పుడు జీవితంలో మనిషికి తోడు అవసరం. పైగా ఇటువంటి ఇండస్ట్రీలో చాలా హడ్డిల్స్ ఉంటాయి, తలకాయ నొప్పులు ఉంటాయి. మనిషి ఇంటికి వచ్చేసరికి ఒక ఆదరణ, ఎవరు తోడు ఉండాలి. అప్పుడు మరి అతను పూర్వపరిచయం ఇప్పుడు ఒకటమ్మా, ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతం మనకు అనవసరం కదా. ఆయన ఏదో ఆ పరిచయం అయిన వ్యక్తి ఏదో చేసుకున్నారు. అప్పుడు కూడా ఇంట్రోల్స్ చేశారు. ఈయన వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత, ఈ వయసులో ఈయనకి బయటకు వచ్చి చెప్పారు కదా సార్, వాళ్ళ పరిచయం ఎట్లయింది ఏంటనేది కూడా వాళ్ళు వివరించారు, క్లియర్గా చెప్పాడు. ఆ తర్వాత ఫొటోస్ కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా చూపించారు. అంటే ఎట్లా అయిపోయిందంటే, మీకు నేనింత సినిమా చూసారా, అందులో మొమైద్ ఖాన్ సూసైడ్ చేసుకుని వచ్చి బయట కూర్చొని చెప్తుంది, మా మీదే మీరు అన్ని రాస్తారా, కానీ మేము లేకపోతే మీకు బతుకులేదు, మా మీద రాసి మీరు బతుకుతున్నారు, అలాంటిది మరి మేమే లేకపోతే మీరు ఎవరి మీద రాసి బతుకుతారని అడుగుతుంది. కరెక్టే కదా. అంటే సినిమా చూసేంత వరకు సినిమాని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళ మీద మళ్ళీ నెగిటివ్ చిన్న చూపు చూస్తారు. ఎస్, ఆ పాటలో కూడా ఉంటుంది, చక్రి వాయిస్తో పాటలో. సో అలాగా చిన్న చూపు చూసి ఇలా చేయడం, ట్రోల్స్ చేయడం వల్ల కొన్నాళ్ళకి ఇండస్ట్రీ ఇలాంటి పెద్ద మెయిన్ ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాడు కదా. తండ్రి లేకపోతే ఇంక సినిమాలు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయమ్మా? ఎంతమందికి బుక్ ఎలా దొరుకుతుంది? ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మంది బతుకుతున్నారు కదా. సినిమా షూట్ అయినప్పుడే కనీసం 1000 నుంచి 1500 మంది బతుకుతారు. అయిపోయిన తర్వాత థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అక్కడ పార్కింగ్ వాడు, అక్కడ సమోసాలు అమ్ముకునేవాడు, కూల్ డ్రింక్స్ అమ్ముకునేవాడు, గేట్ మ్యాన్, ఆపరేటర్, ఎంతమంది బతుకుతారు కదమ్మా. మరి అవన్నీ ఆలోచించుకుని ట్రోల్స్ చేస్తే ఆయన ఎన్నో చూసి ఏం కాదులే అని లైట్ తీసుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి కొంతమంది మనస్తాపానికి చెంది కూడా సూసైడ్ చేసుకునేది ఉన్నాయి కదా. రంగనాథ్ గారు చూసాం కదా మనం, ఆయన ఒంటరితనం భరించలేక చేసుకున్నానని చెప్పారు, లెటర్ రాసి మరి చెప్పారు. మరి ఆ ఒంటరితనంకి ఎందుకులే అని చెప్పి ఆయన మెంటాలిటీకి, ఆయన ఏజ్ తగ్గట్టుగా, ఆయనకి బిహేవియర్ తగ్గట్టుగా ఒక సూట్ అయ్యి ఒక ఇల్లాలు వచ్చింది, చేశారు. ఇప్పుడు ఆ బాబు పుట్టాడు, హ్యాపీగా ఉన్న వాళ్ళకి లేని బాధ. దానికి కూడా ట్రోల్స్ చేశాను, తాతయ్య అయినాక కూడా మళ్ళీ అని చెప్పేసి. అది వాళ్ళ ఇష్టం కదా సార్. ఆ పర్సనల్ లైఫ్ లో కూడా వేలు పెట్టి కెమెరాలు పెట్టేసి చూడడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇదే దిల్ రాజు అంటే ఆయన కొన్ని ధైర్యంగా ఉన్న డెసిషన్స్ కూడా నాకు నచ్చుతాయి. ఎలా అంటే, ఇలాగే మొన్న కొంతమంది జర్నలిస్టులు స్టేజ్ మీద కూర్చుంటే, మొన్న రీసెంట్గా ఒక సినిమాకి ఈయన కింద వరుసలో కూర్చొని అన్న, అయితే జర్నలిస్టులు తిరిగి ఈయన అడిగాడు అనమాట, ఎప్పుడు మీరు అక్కడ కూర్చోరు కదా, మేము ఎక్కడ కూర్చొని అడుగుతామని. అడుగుతూ పలానా స్క్రిప్ట్ మీద తీసుకొస్తా, దాన్ని మ్యాక్సిమం రేటింగ్ 5 కదా, ఒక ఎక్కువద్దు 3.5-4 రేటింగ్ వేసి ఈ బౌండెడ్ స్క్రిప్ట్ మీకు ఇస్తా, అది 3.5 to 4 రేటింగ్ వేసి మీరు ఒక 4-5 జర్నలిస్టులు నాకు సర్టిఫై చేయండి, దాని మీద సినిమా తీస్తా
ఎవరైనా చేయగలరా అని అడిగాడు. అప్పటికి ఒక ఆయన అంటే ఎవడు చేయగలడమ్మా, తప్పకుండా సార్ మేము చేస్తాం సార్ అంట. ఏం చేసేది, అంత ఎంతో అనుకుంటేనే అవ్వలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. కలేజా సినిమా ఉంది. కలేజా సినిమా థియేటర్లో ఆడలేదు, ఫ్లాప్. అసలు విపరీతమైన టాక్, నెగిటివ్ టాక్ కదా. మరి ఇప్పుడు టీవీలో వస్తే మొత్తం ఇంటిల్లి పాది కూర్చొని చూస్తున్నారు, దానికి రేటింగ్ ఎక్కువ వస్తుంది, యాడ్స్ ఎక్కువ వస్తున్నాయండి. అవును. అలాగే ఆటోగ్రాఫ్ సినిమా ఉంది, అది కూడా అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ ఇప్పటికీ వస్తే ప్రతి ఒక్కడు కూడా లైఫ్ ఏదో ఒక మలుపు ఆ సినిమాలో కనెక్ట్ అవుతాడు కదా. చదువుకున్న టైంలోనో, కెరీర్ టైంలోనో, పెళ్లి టైంలోనో, స్కూల్ ఏజ్ లో ఏదో ఒకటి కదా. మరి ఎవరు చెప్పగలడు ఏది హిట్ ఏది ఫట్ అని? అది ఇంకా హిట్ అండ్ ఫట్ అని కదా. అసలు ఆ టైంలో ఏది జనాలకి రీచ్ అవుతుందో తెలియదు. థియేటర్ నుంచి వెళ్ళి టీవీలోకి వచ్చేసరికి అది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ సినిమా చూస్తే అంతెందుకు, అతడు సినిమా ఉంది, అతడు సినిమా సరిగ్గా ఆడలేదు. ఓన్లీ ఏ క్లాస్ సెంటర్ లోనూ మామూలుగా ఆడింది అంతే. హిట్ అన్నారు కానీ మ్యూజికల్ హిట్. మణిశర్మ గారు క్రెడిట్ అది, త్రివిక్రమ్ గారు మాటల మాయాజాలం. బట్ ఇప్పటికి టీవీలో వస్తే నాకు తెలిసి థియేటర్ కన్నా టీవీలోనూ 1000 times, అంటే 100 days కాదు 1000 days అయిపోయి ఉంటుంది అతడు కదా. సో ఎవరు చెప్పగలరు? ఏ ప్రొడ్యూసర్ కూడా డబ్బులు పోగొట్టుకోవాలని ఉండదు కదా. ఏ ప్రొడ్యూసర్ కూడా ఫ్లాప్ సినిమాలు తీయాలనుకోడు కదా. అది క్లియర్గా చెప్పినా కూడా ఇంకొంతమంది వితండవాదంకి వెళ్ళి ఆ లాజిక్లు మ్యాజిక్లు మాట్లాడితే ఏం చేస్తారు? నువ్వు వచ్చి తెలుస్తుంది అంతే కదా సార్. అదేదో పచ్చిగా సామెత ఉంటుందండి, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందట మంట ఏంటన్నది కదా. అలాగా ఏది చెప్పడానికి విమర్శించడానికి ఎన్నో ఉంటాయమ్మా. ఆ పొజిషన్ ఉన్నోడికి తెలుస్తుంది. ప్రొడ్యూసర్కి ఎంత 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 ఇంట్రెస్ట్ తెలుసా అమ్మా ఇండస్ట్రీలో, అది ఎవరు మాట్లాడరు. ఇంక ఛాన్స్ దొరికిందా ట్రోల్స్, ఆయన భారీ విషయాలు మీకు ఎందుకయ్యా. అదే మీ విషయాలకు వచ్చేసరికి ఒక్కొక్కడు మానవ హక్కులు తొక్క తోటకూర అని చెప్పి ఫీల్ అయిపోయి కేసులు. ఇదే ట్రోలర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడ మనుషుల గురించి మాట్లాడితే సహిస్తారా? ఒక మాట అంటే వీరావేశం వెంటనే వెళ్ళిపోయి దిల్ రాజు గారు ఆఫీసుకి వెళ్ళిపోయి అద్దాల బల్ల కొట్టేసి అవి చేసి ఇది చేసి చేస్తారు. అది కూడా మంది మార్బల్ వేసుకుని మరి అలా తీసుకోము అబ్బే. మరి మీరు అన్నప్పుడు వీళ్ళు ఎలా తీసుకో, ఒకవేళ కంప్లైంట్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కాకుండా అందుకే ఆయన సింపుల్గా ఈ ఏనుగు వెళ్తుంటే వెనకేవో వెంటపడి అరుస్తూ ఉంటాయంట అన్నట్టు అలా ఆలోచించుకొని ఆయన వదిలేశాడు. ఇండస్ట్రీ అటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరుస పెట్టి ఒక 2 హీరోయిన్లతో ఆయన ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చాడు అనుకో. ఆ హీరోయిన్తో దిల్ రాజుకి ఏదో ఉంది, నువ్వు చూసావా? లేదు, ఒక హీరోతో వరుసగా 2 సినిమాలు హీరో ఇది బ్యానర్ ఏదో ఉందిరా, హీరోకి హీరోయిన్కి కలిపి ఈడేదో ఈడేదో పక్కన చూసినట్టు వీళ్ళే కథ స్క్రీన్ ప్లే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఇప్పుడు వీళ్ళకి అలవాటు అయిపోద్దమ్మా. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంత మానసికంగా వెల చెప్తారు ఈ చిన్న చిన్న ట్రోల్స్ వల్ల. రేపొద్దున భార్యాభర్తలు సఖ్యంగా ఉన్న భార్యాభర్తల దగ్గర ఆర్గ్యుమెంట్స్ మనస్పర్ధలు వచ్చేవా? మీరు అందుకే ఇలాంటి వాళ్ళు కాబట్టే ఆ ట్రోల్స్ చేశాడు అన్నాను. ఊరికే అదేదో మాట వస్తూ కోపం మీద మాట అంటే అది ఆయన లైట్ తీసుకుంటే పర్వాలేదు, లేదంటే అది నిజం కాకుండా నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన నిక్కచ్చిగా ఏం చెప్తున్నాడు, ఇలాంటి రోల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఏంటంటే ఇవాళ రేపు ఒక విధంగా సొసైటీని నడిపిస్తుంది, నాశనం చేస్తుంది సోషల్ మీడియా అని నా అభిప్రాయం. కొన్ని రకాలు, అన్నీ కాదు. అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది కూడా సోషల్ మీడియానే. బట్ కొంతమంది మీద మాత్రం ఊరికే తెలిసిందే రాసేసి థంబ్నెయిల్స్లోనే భయంకరంగా ఉంటుంది. ఆ థంబ్నెయిల్ చూస్తే డబుల్ మీనింగ్ వచ్చేలా థంబ్నెయిల్ పెట్టడం, తీరా లోపలికి మ్యాటరిటీ ఏమి ఉండదు అక్కడ. అవి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి. బట్ బాగా ఈ దిల్ రాజు గారి లాగా బాగా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు, కొంచెం బ్రాడ్ మైండ్ ఉండాలి. ఏదైనా కూడా ఇప్పుడున్న సొసైటీలో బ్రాడ్గా ఆలోచిస్తేనే బతకగలుగుతాం అంటారా? నమ్ముతారా మీరు? ఎగ్జాక్ట్లీ అమ్మ. ఎందుకంటే ఇవాళ రేపు అంత సెన్సిటివ్ మైండ్ అయిపోతుంది. అంటే సమస్యలు వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న వాటికి సూసైడ్లు, ఎగ్జామ్ పోతే సూసైడ్, లేదంటే ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందంటే సూసైడ్, లేదంటే నలుగురిలో పెట్టి తండ్రి తిట్టాడని సూసైడ్. ఏంటి అసలు అట్లా అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దిల్ రాజు లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. బొంగులు అవి చూసి నవ్వుకుంటా, వాళ్ళు ఇంకోటి వచ్చాడు రా, ఇంకో ట్రోల్ చేశాడని నవ్వుకోవడమే అంతే. వాళ్ళు కూడా అలాగే నవ్వుకుంటారు, పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకుంటే బతకలేరు, రేపు అనేది ఉండదు ఇంకా వాళ్ళకి.